నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేమి మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక, రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు, ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం, అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు, నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టి చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు, రోజుకు దేవుని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేయడం అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం. మనం చూసినట్టయితే కనుక మనం ముందుగా అనుకున్నాం ఎవరినైతే నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనం ముందుగా తెలుసుకున్నాం. కాబట్టి ఇక ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే కనుక పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు వదులుకున్నారు. ఇప్పటి వరకు మీరు వదులుకోకండి. ఎక్కడ విదేశాల్లో అవకాశం వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు గాలి తిరుగుతూ ఉన్నారు. అలాంటి చేయకండి. మీ యొక్క సహాయ సత్కారాలు పొంది ఎంతో మంది కోటీశ్వరులైన ఉన్నారు, మీరు మాత్రం అలానే ఉన్నారు రోడ్ల మీద పడుకుంటూ. అలాంటి చేయకుండా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని చేదాచుకోకుండా అందిపుచ్చుకోండి. ఏ చిన్న అవకాశం అందిపుచ్చుకుంటే రానున్నటువంటి కాలంలో మీరే మంత్రి మీరే రాజు అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరే మంత్రి మీరే రాజు అంటే కనుక ఏదో సినిమా పేరు అనుకున్నారు కాదు. మీరే మంత్రి మీరే రాజు అంటే ప్రతి ఒక్క అవకాశం కూడా అందిపుచ్చుకోవడం వల్ల మీరు ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉండేటువంటి అదృష్టం అవకాశం మీకు లేనున్నట్టున్నాయి అనుకున్నారు, ఉన్నాయి ఖచ్చితంగా. ఇకపోతే తులారాశి వారికి ఇంకొక అదృష్టం ఉందండి. గ్రహాల మార్పిడి వలన ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి పెళ్లి సంబంధాలు కుదిరేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 25వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మే 5వ తారీఖు లోపే మీకు పెళ్లి అయ్యేలా కూడా కనిపిస్తుంది. 2026 సంవత్సరం ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. ఇది తొలిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం. ఇకపోతే దానికి కూడా సరిపడిన పరిహారం అయితే చివరిలో చెప్పేది ఉంది. కాబట్టి మీకు ఏదైనా
ఏదైనా గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవు, ఎవరైనా మీ మీద మీకున్న మంచితనం కావచ్చు, చేయునిచ్చేటువంటి గుణం కావచ్చు, ఏదైనా సహాయం చేసేటువంటి అదృష్టం కావచ్చు మీకు ఉండొచ్చు. కాబట్టి మీరు మాట తప్పరు, మాట ఇచ్చారని నిలబెట్టుకుంటారు, అన్ని రకాల సానుకూల వాతావరణం మీకు ఉంటుంది. కాబట్టి మీ మీద చెడు దృష్టితో ఎవరైనా సరే మీ మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి అష్టదిబ్బలు లాంటివి చేయించేసి, మీ మీద స్పిరిట్ లాంటివి చేయించేసి మిమ్మల్ని అష్టదిబ్బలను పాలు చేసి ఏ పని చేద్దామని ముందుకెళ్ళకుండా చేశారా? మీరు ఏ పని చేద్దామని ముందుకెళ్లకుండా ఎవరితో మాట్లాడిన వాళ్ళు దూరం చేస్తూ, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెడుతూ, ఎక్కడేసిన కొంగుడు అక్కడనే ఉంటుందా? కోరికలు కొండదారు కాడు గడపలు దాటలేదా? మీ అందరికీ కూడా చిన్నపాటి పరిహారం చెప్తాను, ఆ పరిహారం చేసుకోండి. ఇంకా కూడా మీకు ఆ పరిష్కార మార్గం దొరకట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా నాలాంటి గురువుని సంప్రదిస్తే కనుక మీకు పరిష్కార మార్గం లభ్యపడుతూ ఉంది. అలానే ఇంకా మీరు నా దాకా రాలేకపోతున్నారంటే కనుక మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మీ సమస్యకి తగ్గట్టుగా వస్తువులు మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. అవి మీకు మీ సమీప దూరానికి అందజేసే విధంగా సదుపాయమైనటువంటి అవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. సరస్వైన ధరలోనే మీ చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే కనుక మీకు ఆరోగ్య సమస్యలు కూడా క్షోభిస్తున్నాయి. అవి థైరాయిడ్ కావచ్చు, ఆస్మా కావచ్చు, లంగ్స్ ప్రాబ్లం కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, బ్లడ్కి సంబంధించింది, స్కిన్కి సంబంధించిన సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అలానే మీరు ఎవరైనా నమ్ముతారో వారందరూ కూడా మీకు చేయి ఇచ్చేస్తారు. చేయండి, షేక్ హ్యాండ్ కోసం కాదు, దండం పెట్టడం కాదు, మీకు హ్యాండ్ ఇచ్చేస్తారు. మీ దగ్గర సహాయం పొందిన వాళ్ళందరూ కూడా కాళ్ళు ఎగరేసి తిరుగుతూ ఉంటారు మీ కళ్ళ ముందును. అలాంటి తట్టుకొని అటువంటి ఓపిక అలాంటి తట్టుకొని ఓపికగా నిలబడేటువంటి ఇది మీకు ఉండదు. మీరంతా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు, ఏ పని చేయకుండా ఒంటరిగా అలా ఉండిపోతారు. ఎవరిని నమ్మకండి. లవ్ మ్యారేజ్ అసలు పనికిరావు మీకు. లవ్ అని మీకు సెట్ అవ్వదు. అలాంటి జోలు వెళ్ళకండి. ఇక ఏదైనా రెండో సంబంధం, మూడో సంబంధం చేసుకోవడానికి కూడా అదృష్టం బాగానే ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో. కాబట్టి ఇంకా కూడా మీకు ఏదైనా బాధిస్తుందా, ఇంకా కూడా మీరు అనుకున్న పనికి ముందుకెళ్ళట్లేదా, ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉన్నాయా, మీ భార్య మీ దగ్గర లేదా, మీ భర్త మీ దగ్గర లేరా, పిల్లలు లేరా, పిల్లలు దూరమైనారా, లేదా ఆర్థికంగా కలిసి రావట్లేదా, ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లేదా అంటే మీకు ఏదో చెడు క్రియలు జరుగుతున్నాయని అర్థం. అది జాతకంలో ఉండదు, నక్షత్రాల బలం కాదు, మీకు దశలు కాదు. ఇవన్నీ కూడా ఏదో మీకు పట్టి పీడిస్తున్నటువంటి క్షోభ. అలానే మీకు ఏదైనా నరదిష్టి, కాలసర్పదోషం, అలానే కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, పితృదోషాలు కూడా ఉంటే కూడా అలాంటి మీకు యోగించవు. కాబట్టి ఏదైతే మీకు సమస్య ఉందో సమస్యకి పరిష్కార మార్గం సమీప దూరంలో గురువు గారిని కలిస్తే కనుక మీకు పరిష్కార మార్గం లభించేలా ఉంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఇలా తులారాశి వారికి కూడా అదృష్టం బాగానే ఉంది అని చెప్పొచ్చు. గ్రహారీత్యా కూడా అన్ని రకాలు బాగానే ఉన్నాయి. కాబట్టి చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. లేదు అంటే కనుక సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వరకే, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి? ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా. ఆ సాయం సంధి వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి. పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకు అంటారు, బిర్యానీ పత్త. ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము, సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ మూడు కూడా చిటికెడు చప్పుని వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, అశాంతి ఉన్నా, ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేర్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల 20 నిమిషాల తర్వాత 7 గంటల 20 నిమిషాల లోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు, అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు, అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది.